అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, రాబోయే రోజుల్లో సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం మూలంగా ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి గురూజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఇండియాలో సూర్యగ్రహణం లేదు. హ్మ్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అందరూ అనవసరంగా ఇండియాలో ఉందేమో ఓ కంగారు పడిపోతున్నారు. హ్మ్. ఏమీ లేదు, అంత భయపడాల్సిన పని ఏమీ లేదు గ్రహణం. ఓకే. అయితే గ్రహణ సమయంలో రవి చంద్రులు అమావాస్య నాడు కలిసి రాహుకేతు యాక్సెస్లో ఉంటారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అలాంటప్పుడు ఏంటంటే మహర్షి మనకు చెప్పింది ఏంటంటే సాధనలు చేసుకోండి. హ్మ్. ఆ రోజు కనుక సాధన చేస్తే ఆ సాధన ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది. హ్మ్. ఒకటి. రెండవది ఏంటంటే ఏ లగ్నం వారు ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలని చెప్తారు. అలాగే ఏ విషయాలు బాగుంటుంది కూడా ఉంటుంది. అయితే ఇది ఎవరికి ఎక్కువగా అమెరికా కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది దీని ప్రభావం. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా స్వల్పంగా ఉంటుంది. ఓకే. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో అయిపోతుంది అని కాదు. కాకపోతే ఈ క్రోధినామ సంవత్సరం వల్ల అండ్ ఇప్పుడుండే గ్రహస్థితుల వల్ల మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వాల మీద వ్యతిరేకతలని, గ్రాహు మారినప్పుడే వరదలని. 9 మంత్స్ బ్యాక్ ఈ వరదల గురించి అన్నీ చెప్పుకున్నాం. అవును. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. గ్రహణం వల్ల కాదు అవి కూడా. అయితే హ్మ్. గ్రహణం వల్ల మనకి కలిగే ఫలితాలు ఒక్కొక్క లగ్నరీత్యా చూసుకుంటే మేషం వారికి కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో చాలా బాగుంటుంది. హ్మ్. ఎందుకు మేషం నుంచి 6వ స్థానంలో జరుగుతుంది గ్రహణం. సో, అది ఏ రంగమైనా సరే అది కాంపిటీషన్. రాత్రి 9 గంటల 13 నిమిషాల నుంచి 3 గంటల చిల్లర వరకు ఉంది గ్రహణ సమయం. ఓకే. అది. ఇక వృషభం వారు బయట దేశాల్లో ఉండేవారు ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. మిథునం వారు ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారికి చాలా బాగుంటుంది. వారు ఏంటంటే ఏదైనా కొత్త కొత్త కమ్యూనికేషన్స్ అంటే ఏదైనా మాట్లాడడం, అదే అంటే గురించి. ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్స్కి ధైర్యంగా చేసేటువంటి పనుల వల్ల బాగా కలిసి వస్తుంది కర్కాటకం వారు. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానంలో అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహలగ్నం వారు. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో అనవసరం చిన్న చిన్న ఘర్షణలు వస్తూ ఉంటాయి. కన్య వారికి లగ్నంలోనే గ్రహణం జరుగుతూ సప్తమంలో ఆల్రెడీ చంద్రగ్రహణం జరిగింది కాబట్టి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అనవసరంగా ఏవో కొంతమంది ఎవరో ఏదో అన్నారు అనే దాంతో అనవసరమైనటువంటి దీంట్లో వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటివి 1/7 యాక్సెస్లో జరుగుతుంది కాబట్టి వివాహ జీవితము, వివాహం భాగస్వామ్యం చేసుకునే విషయంలోని అనవసరం వైరాగ్యాలకు పోకుండా ఉండాలి. అనవసరమైన ఇగోలు లేకపోతే ఎవరో ఏదో అన్నారు అదే అనేటువంటి ఒక గురించి. దీంతో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అది అవును. జాగ్రత్త పడాలి. లగ్నంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి. ఇక తులాలగ్నం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. వృశ్చికం వారికి అన్ని రకాల లాభాలు ఉంటాయి. ధనస్సు వారికి ఉద్యోగ సంబంధించిన అభివృద్ధి ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, మేషానికి బాగుంది, కర్కాటకానికి 3వ స్థానం కాబట్టి బాగుంది, వృశ్చికానికి బాగుంది, ధనస్సుకి బాగుంది. ఇక మకరం వారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి విషయంలోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఇక ఓకే. కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే 8వ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల కొంచెం వీళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది. కొంత యాన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అలాగే మీనరాశి వారికి వివాహ జీవితము, పార్ట్నర్స్ ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇవి మెయిన్గా మనం చూసుకోవాల్సింది. అవి సో, ఈ ఈ అంశాల్లో ఈ రాశుల వాళ్ళు ఇలాంటి జాగ్రత్తగా జాగ్రత్తలు ఉండాలి. తీసుకుంటే బెటర్‌గా అలాగే ఉంటుంది. మనకు ఆ రోజు గ్రహణము, మహాలయ అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అమావాస్యకే సహజంగా గ్రహణం వస్తుంది. అయితే ప్రతి అమావాస్యకి రాదు. ఈ రవిచంద్రులు సమసప్తకాల్లో ఉంటూ రాహుకేతువులు దగ్గర ఉన్నప్పుడు వస్తాయి గ్రహణాలు. ఓకే. అదొకటి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ గ్రహణం ఎవరికైతే ఎక్కువ ప్రభావం ఉందో విదేశాల్లో ఉంటుంటారో వారు ముఖ్యంగా బియ్యము, గోధుమలు, మినుములు, ఉలవలు దానంగా ఇవ్వాలి. ఒక రాగి కానీ లేకపోతే మన వెండి కాదు, ఇత్తడి గిన్నె ప్లస్ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, చంద్రుడిది రవిది ప్రతిమలు, నాగపడిగా వీటిని కనుక పురోహితుడికి ఆ రోజు దానం ఇచ్చినట్లయితే వీళ్ళకి ఏదైనా దోషం ఉన్నా పోతుంది. బయట దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటే కన్య, అదేవిధంగా సింహము, వృషభము, మకరము, తుల వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాల్లో వాళ్ళు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా మరింత ఉంటే. జాగ్రత్తగా ఉండాలి. అది ఓకే. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.